నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ఇక వార్తల్లోని వివరాలు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సచిన్ కుమార్ ద్వివేదికి సంక్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించామని డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్ తెలిపారు. శనివారం సాయంత్రం మీడియా సమావేశంలో స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్ మాట్లాడుతూ తిరుపతి శ్రీ వెంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీలో ఎంఏ మొదటి సంవత్సరం చదువుతున్న 21 సంవత్సరాల సచిన్ కుమార్ ద్వివేది ఫిబ్రవరి 6న ప్రమాదానికి గురికాగా ఆ విద్యార్థిని స్విమ్స్ హాస్పిటల్ అత్యవసర విభాగంలో చేర్పించారన్నారు. తర్వాత సిటీ స్కాన్ చేయడం వల్ల ఫ్రంటల్ బోన్ నుదుటి వెనుకల పుర్రె గట్టిగా దెబ్బతినడం వల్ల మెదడులోకి ఎముక బాగా చొచ్చుకుపోయిందన్నారు. దవడ వెనకాల ఉండే ఎముకలు కూడా విరిగాయన్నారు. దీనిని గమనించిన న్యూరో సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ విభాగాల వైద్యులు శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారని స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ తెలియజేశారు. స్విమ్స్లో ఎలాంటి సంక్లిష్టమైన ఆపరేషన్లు చేయడం అభినందనీయమని, విజయవంతమైన ఆపరేషన్ను నిర్వహించిన న్యూరో సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ, అనస్థీషియా విభాగాల వైద్య బృందానికి అభినందించారు. న్యూరో సర్జరీ విభాగాధిపతి డాక్టర్ రమేష్ చంద్ర మాట్లాడుతూ మెదడు లోపలకు వెళ్లిన ఎముక ముఖ్యమైన నరాలను ఒత్తిడికి గురి చేయడం వల్ల రక్తస్రావం బాగా ఎక్కువగా అయిందని, అలాగే దవడ వెనుకాల ఉండే ఎముకలు కూడా జరిగి అందవికారంగా మారే అవకాశం ఉన్నందున వైద్యులు చర్చించి 2 ఆపరేషన్లు అవసరమని, 2 వేర్వేరు ఆపరేషన్లు చేస్తే 2 సార్లు మత్తు ఇవ్వాల్సి వస్తుందని, అలా కాకుండా ఒక్కసారి మాత్రమే అనస్థీషియా ద్వారా న్యూరో సర్జరీ మరియు ప్లాస్టిక్ సర్జరీ వైద్యులు 4 గంటల పాటు నిర్విరామంగా శ్రమించి ఆపరేషన్ను విజయవంతంగా నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. ఈ సందర్భంగా పేషెంట్ సచిన్ కుమార్ ద్వివేది మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానాల వారి ప్రాణదానం పథకం ద్వారా తనకు ఆపరేషన్ చేయడం జరిగిందని, ఈ సందర్భంగా స్విమ్స్ సంచాలకులు ఉపకులపతి ఆర్వి కుమార్కు వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలియజేశారు. కాగా శనివారం డిశ్చార్జ్ పత్రాన్ని స్విమ్స్ డైరెక్టర్, వేదిక్ యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ రాణి సదాశివమూర్తికి అందజేశారు. న్యూరో సర్జరీ మరియు ప్లాస్టిక్ సర్జరీ విభాగం వైద్యులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ తప్పక ధరించాలని, తద్వారా యాక్సిడెంట్లు జరిగినా ప్రాణాపాయం నుండి తప్పించుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్వి వేదిక్ యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ రాణి సదాశివమూర్తి, రిజిస్ట్రార్ డాక్టర్ రాధా గోవింద త్రిపాఠి, స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్, డిప్యూటీ డైరెక్టర్ నర్సింగ్ ప్రభావతి, ఏడీపీఆర్ వి రాజశేఖర్, ఎంఎస్డబ్ల్యూ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఆపరేషన్లో డాక్టర్ బీసీఎం ప్రసాద్, డాక్టర్ వివి రమేష్ చంద్ర, డాక్టర్ వెంకట్, డాక్టర్ చంద్రశేఖర్, ప్లాస్టిక్ సర్జరీ వైద్యులు డాక్టర్ ప్రవీణ్ కుమార్, డాక్టర్ నాగతేజ, అనస్థీషియా విభాగాధిపతి డాక్టర్ అలోక్ సామంత్ రే మరియు వైద్యులు పాల్గొన్నారు. విశ్వవిద్యాలయంలో ఎంఏ మొదటి సంవత్సరం చదువుకుంటున్నాడు. ఈ నెల 6వ తారీఖున మోటార్ సైకిల్ మీద పోతూ యాక్సిడెంట్ అవటం మూలంగా తీవ్రమైన దెబ్బలు తగిలాయి. తలకీను, ముఖానికి కూడా కొంత స్పృహ కూడా తప్పిపోవడం జరిగింది. ఆ పరిస్థితిలో అబ్బాయిని స్విమ్స్కి తీసుకురావడం జరిగింది. అప్పుడు ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎవరు లేరు. ఈ వేదిక్ యూనివర్సిటీ యొక్క తోటి సహ విద్యార్థులు, వారి ఆచార్యులు తీసుకొని వచ్చారు. అప్పుడు ఎటువంటి సంకోచం లేకుండా మా ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో డాక్టర్లు అడ్మిట్ చేసి ఎంబడే తగినటువంటి పరీక్షలు చేసి, సిటీ స్కాను, ఎంఆర్ఐ లాంటి పరీక్షలు చేసి ఆ తగిలిన దెబ్బలను నిర్ధారించి మొదట ప్రాథమిక చికిత్స అందించారు. ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత మళ్ళీ 10వ తారీఖున న్యూరో సర్జరీ మరియు ప్లాస్టిక్ సర్జరీ 2 సూపర్ స్పెషాలిటీలు కలిసి అబ్బాయికి శస్త్రచికిత్స చేయడం జరిగింది. ఈ తల యొక్క ఎముక, తర్వాత ముఖంలో ఉన్న ఎముకలు కూడా బాగా దెబ్బతినటం వలన ఆపరేషన్ చేసి వాటిని సరిచేశారు. దాని తర్వాత ఆ చిరంజీవి బాగా చక్కగా కోలుకొని ఇవాళ డిశ్చార్జ్ అవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. మన వైస్ ఛాన్సలర్ గారు ఆర్వి కుమార్ గారితో, మిగిలిన వైద్యులందరితో కూడా మేము మాట్లాడుతూ ఉన్నాము. వారందరూ తీసుకునే శ్రద్ధ వల్ల మళ్ళా మనందరికీ ఇతడు కనబడుతున్నాడు. నిజానికి చాలా వారు చెప్పినట్టుగా నేను ఊరి నుంచి రాగానే నేను చూశాను. 7వ తారీఖు ఉదయం వచ్చాను ఇక్కడికి. 6న యాక్సిడెంట్ అయింది. 8 ఉదయానికి చేరుకున్నాను. నేను వచ్చి చూసేసరికి అసలు పరిస్థితి చాలా భయానకంగా ఉందన్నమాట. ఆ సమయంలో వారు చేసిన వైద్యం వల్ల ఈరోజు మనందరికీ కూడా ఈ పిల్లవాడు కనబడుతున్నాడు, మాట్లాడగలుగుతున్నాడు. అదేవిధంగా చాలా ఇదిగా ఉంది. ఇంత మెరుగ్గా వైద్య సేవలు అందిస్తున్నారు అనేటువంటిది మనం గమనించదగినటువంటి విషయం. అలాగే వారికి మా విశ్వవిద్యాలయం కూడా ధన్యవాదాలను తెలియజేస్తుంది. అది కేవలం ధన్యవాదాలు అనేది అది ఒక ఔపచారికమైన విషయం. మెయిన్
బోన్ ఏదైతే ఉందో అది లోపలికి వెళ్ళిపోయి బ్రెయిన్ లోపలికి వెళ్ళింది అనమాట. డిప్రెస్ ఫ్రాక్చర్ అంటారు దీన్ని. సో దానికి రెండు విషయాలు, ఒకటేమో కాస్మెటికల్గా లోపలికి వెళ్ళిపోవడం వల్ల ఫేస్ అంతా బాగా నుంచి అయిపోయి షేప్ అవుట్ అయిపోతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే లోపల ఉన్న వాటర్ అంతా ఒకసారి ముక్కులో నుంచి రావడం కానీ, ఇన్ఫెక్షన్ అవ్వడం కానీ, బ్రెయిన్ అంతా బయటికి రావడం కానీ జరుగుతుంది. సో దానికి ఏం చేయాలంటే ఏదైతే డిప్రెస్ అయిపోయిందో దాన్ని ఎలివేట్ చేసి దానికి ఒక కాంటూర్ నార్మల్గా దానికి సరి చేయడం అన్నమాట. సో దాన్ని ఎలివేషన్ ఆఫ్ డిప్రెషన్ ఫ్రాక్షన్ అంటారు. సో అది చేసాం ఈ పేషెంట్కి. పోవడం వల్ల ఈ రెండు బుగ్గల భాగం బోన్స్ కూడా లోపలికి వెళ్ళిపోయాయి అనమాట. సో వాళ్ళ సైడ్ నుంచి అంటే ఇద్దరం ఒకటే ఆపరేషన్ ఒకటే స్టేజ్లో చేశాము. వాళ్ళ సైడ్ నుంచి నుదిటి ఎముకను బయటికి లాగి వాళ్ళు శస్త్రచికిత్స చేసినారు. మేము ఈ బుగ్గల ఎముకలు చీక్ బోన్స్, మ్యాక్సిలరీ బోన్స్ ఏవైతే ఉంటాయో ఈ లోపలికి పోయిందాన్ని మేము బయట ఏం మచ్చ లేకుండా లోపల నుంచే సర్జరీ, ఇంట్రాఓరలీ అంటారు, ఇంట్రాఓరలీ ఇన్సిషన్స్ తీసుకొని లోపల నుంచే టైటానియం ప్లేట్స్ చేసి బయటికి లాగి ప్లేట్స్ చేసాం. సో దానివల్ల ఏంటంటే ఫేస్ లుక్ అబ్బాయిది కంప్లీట్ నార్మల్ కనిపిస్తుంది. తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వేద భాష్య విభాగం ఆధ్వర్యంలో భారతీయ జ్ఞాన పరంపరలో శిక్షా గ్రంథాల గొప్పతనం అనే అంశంపై జాతీయ సదస్సు ప్రారంభమైంది. వేద భాష్య విభాగం ద్వారా భారతీయ జ్ఞాన పరంపరలో శిక్షా గ్రంథాల గొప్పతనం అనే అంశంపై జరుగుతున్న జాతీయ సదస్సును శనివారం విశ్వవిద్యాలయంలోని రమారంజన్ ముఖర్జీ ఆడిటోరియంలో ముఖ్య అతిథులుగా హాజరైన శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రాణి సదాశివమూర్తి, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తి, అలాగే మహామహోపాధ్యాయ సత్యవాగీశ్వర ఘనపాఠితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం రాణి సదాశివమూర్తి మాట్లాడుతూ భారతీయ జ్ఞాన పరంపర అనేది భారతదేశానికి ఉన్న అపార సంపత్తని వివరించారు. మన ఋషులు భూత భవిష్యత్ వర్తమానాలలో ఉన్న విషయాలను వారి దివ్య దృష్టితో కొన్ని వేల సంవత్సరాల పూర్వమే భారతీయ వేదాల్లో, శాస్త్రాల్లో వర్ణించడం జరిగిందని వివరించారు. భారతీయ సనాతన ధర్మానికి వేదాలు మూలమని, ఆ వేదాల్లో ఉన్న జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే వాటిలో ఉన్న వర్ణజ్ఞానం, స్వరజ్ఞానం, అర్థజ్ఞానం ఎంతో ముఖ్యమని వివరించారు. అనంతరం సారస్వత అతిథులు, వేద విద్వాంసులు, మహామహోపాధ్యాయ సత్యవాగీశ్వర ఘనపాటి మాట్లాడుతూ వైదిక జ్ఞానం సంపాదించాలంటే స్వర వర్ణ జ్ఞానం అత్యంత ముఖ్యమని వివరించారు. శిక్షా గ్రంథాలు ప్రత్యేకించి స్వర వర్ణ విషయాలలో నిగూఢమైన విషయాల్ని తెలియజేస్తాయని వివరించారు. వేద మంత్రోచ్చారణ సందర్భంలో తప్పుగా వర్ణోచ్చారణ చేస్తే దానివల్ల అభీష్ట ఫలం కాకుండా అనర్థ ఫలం వస్తుందని, అందువల్ల స్వర వర్ణ ఉచ్చారణలు చాలా స్పష్టంగా, దోషరహితంగా ఉండాలని వివరించారు. అనంతరం సభాధ్యక్షులు, విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ వేద జ్ఞానమే సర్వమానవాళికి మూలమని, అటువంటి వేద జ్ఞానాన్ని సరైన పద్ధతిలో పొందాలంటే వేదాధ్యయనం చేసేవారికి శిక్షా గ్రంథాలపై అవగాహన, జ్ఞానం అత్యంత అవసరమని ఆయన వివరించారు. అందుచేతనే వేదభాష్యం విభాగం ద్వారా శిక్షా గ్రంథాలపై ఈ జాతీయ సదస్సును 2 రోజుల పాటు విశ్వవిద్యాలయంలో నిర్వహించడం జరుగుతోందని వివరించారు. స్వర, వర్ణ, ఉచ్చారణ మొదలగు విషయాలు శిక్షా గ్రంథాలలో ఏ విధంగా వర్ణించారో అనే అంశాన్ని కూలంకషంగా చర్చించి తద్వారా భావి వేద సంరక్షకులకు ఆ జ్ఞాన పరంపరను అందించాలనే సత్సంకల్పంతో ఈ గోష్ఠిని నిర్వహించడం జరుగుతోందని తెలియజేశారు. సదస్సులో వివరించే అంశాలను తెలుసుకుని స్వర, వర్ణ జ్ఞానాన్ని పొందాలని వివరించారు. ఈ కార్యక్రమంలో వివిధ విశ్వవిద్యాలయాల నుండి అధ్యాపకులు, విశ్వవిద్యాలయంలోని విభిన్న విభాగాల ఆచార్యులు, రీసెర్చ్ స్కాలర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలోని బేరివారి మండపం వద్ద కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ చింతామోహన్ రాళ్లు కాదు రాజధాని కావాలి, నీళ్లు మీకు రాళ్లు మాక, తిరుపతి రాజధాని చేయాలి అంటూ ఫ్లెక్సీలతో వినూత్న నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ చింతామోహన్ మాట్లాడుతూ రాయలసీమ పూర్తిగా వెనుకబడ్డ ప్రాంతమని, ఇక్కడ ప్రజలు అనేక ఇక్కట్లు పడుతున్నారని, రైతన్నలకు నీరు లేక సాగుబడికి ఇబ్బంది పడుతున్నారని, వీటన్నిటినీ పరిష్కరించాలంటే రాజధాని రాయలసీమకు రావాలని, తిరుపతి రాజధానిగా చేయడానికి ప్రతి ఒక్కరూ ఆమోదయోగ్యంగా ఉన్నారని, బ్రహ్మంగారు 300 ఏళ్ల క్రితమే తిరుపతి రాజధాని అవుతుందని తెలియజేశారని తెలిపారు. 3 రాజధానులు ఏర్పాటు చేస్తామన్న అధికార ప్రభుత్వం మాటలు గాలిలో కలిసిపోయాయని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తిరుపతిని రాజధాని చేస్తారని, ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ విజయంతోనే సాధ్యమని, తమ పార్టీ అధికారంలోకి వస్తే రైతు రుణాలు మాదిరిగా రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల రుణాలను మాఫీ చేసే దిశగా మొదటి సంతకం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుందని, కాబట్టి ప్రతి ఒక్కరూ రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి విజయం చేకూర్చాలని కోరారు. కోట్ల మంది పేదవాళ్ళు తినేదానికి ఒక్క పూట తినకుండా బాధలు పడుతున్నారు. నిరుద్యోగం విపరీతంగా ఉంది. రైతుల పరిస్థితి అధ్వానంగా ఉంది. నీళ్లు లేవు. పొలం పండించేదానికి పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఒకటే ఒక మార్గం, మరి రాజధాని రాయలసీమకు రావాలి. తిరుపతి రాజధాని నగరం కావాలి. అప్పుడే ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందగలవు. 300 సంవత్సరాల నాడు
బ్రహ్మం గారు చెప్పారు తిరుపతి రాజధాని అవుతుందని. 70 సంవత్సరాల నాడు ఎన్జి రంగా గారు తిరుపతిని రాజధాని చేయమంటే సంజీవ్ రెడ్డి తీసుకొని వెళ్ళాడు అక్కడికి, కర్నూలుకి, హైదరాబాద్కి వెళ్ళింది. ఈ రోజు తుళ్ళూరులో పెట్టినటువంటిది మరి తుస్సని పోయింది. విశాఖపట్నం అన్నాడు, అదే పోయింది. 3 రాజధాని లేదు, ఏ రాజధాని లేకుండా పోయింది. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి తిరుపతి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ప్రాంతం. మరి కావలసినటువంటి 1,00,000 ఎకరాలు పైనే భూములు ఉన్నాయి. ఏర్పేట నుంచి రాపూర్ దాకా కండలేరులో నీళ్లు ఉన్నాయి. మరి మంచి వాతావరణం ఉంది, విమానాశ్రయం ఉంది, 7 జాతీయ రహదారులు ఉన్నాయి, 7 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, 100 కొద్ది హాస్పిటల్ ఉన్నాయి, 100 కొద్ది మరి విద్యా సంస్థలు ఉన్నాయి. ఇటువంటి ప్రాంతం తిరుపతి మంచి ప్రాంతం. భారతదేశంలోనే ఇటువంటి ప్రాంతం ఎక్కడా లేదు. రథసప్తమి వేడుకలలో భాగంగా శ్రీనివాసుడు చివరగా చంద్రప్రభ వాహనంపై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. 6 వాహనాలపై భక్తులకు దర్శనమిచ్చి అశేష భక్తజన వాహినిని కనువిందు చేసిన మలయప్ప స్వామి చివరగా చంద్రప్రభ వాహనంపై తిరువీధులలో ఊరేగారు. చంద్రుడు శివునికి భూషణమైతే వెంకటాచలపతికి చంద్రప్రభ వాహనంగా ఉండటమే విశేషం. చంద్రోదయం కాగానే కలువలు వికసిస్తాయి, సాగరం ఉప్పొంగుతుంది. అదేవిధంగా చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్తుల హృదయాలు ఆనందంతో పారవస్యానికి గురవుతాయి. విశేష తిరు ఆభరణాలు, తెల్లని పుష్పాల అలంకరణలో స్వామివారి చంద్రప్రభ వాహనం మాడవీధులలో ఊరేగుతుంటే స్వామివారిని దర్శించుకుని భక్తులు పరవశించిపోయారు. ఉదయం సూర్యప్రభ వాహనంతో మొదలైన శ్రీవారి వాహన సేవ వైభోగం రాత్రి జరిగిన చంద్రప్రభ వాహన సేవతో ముగిసింది. రానున్న సాధారణ ఎన్నికలు 2024ను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి కలెక్టర్లు మరియు ఎస్పీలు సమన్వయంతో పక్కా ప్రణాళికతో నిర్వహించడానికి చర్యలు చేపట్టాలని అన్ని జిల్లాల కలెక్టర్లను, ఎస్పీలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించగా తిరుపతి జిల్లాలో ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా తెలిపారు. శుక్రవారం సాయంత్రం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి విజయవాడ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్షిస్తూ ఫామ్ 6, 7, 8 పెండింగ్ అంశాలు 10 రోజులకు పైగా ఉన్న వాటిని త్వరితగతిన పరిష్కరించాలని, బోర్డర్ స్టేట్స్, అంతర్ జిల్లాల చెక్పోస్టులు, అంతర్ రాష్ట్ర చెక్పోస్టులు ఏర్పాటు, మద్యం నిల్వలు, డిస్పాచ్ సెంటర్, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాలు, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, సాయుధ బలగాల అంచనాలపై మైక్రో అబ్జర్వర్ల ఏర్పాటు, వీడియోగ్రఫీ, వెబ్ కాస్టింగ్, వివిధ టీముల ఏర్పాట్లు తదితరాలపై సమీక్ష నిర్వహించి భారత ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలపై దిశానిర్దేశం చేయగా తిరుపతి జిల్లా కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, ఎస్పీ మల్లికాగా, జేసీ శుభం బన్సల్, అదనపు ఎస్పీ వెంకట్రావు సంబంధిత అధికారులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ సీఈఓకు వివరిస్తూ పోలింగ్ కేంద్రాలలో కనీస వసతులు ఉండేలా, ఓటర్ ఫెసిలిటేషన్ సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అలాగే జిల్లాలో ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8 పెండింగ్స్ పై గ్రీవెన్స్ల పరిష్కారాలు తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వివరించారు. సమస్యాత్మక క్రిటికల్ పోలింగ్ కేంద్రాలుగా గుర్తించిన వాటిలో వెబ్ కాస్టింగ్, అవసరమైన చోట వీడియోగ్రఫీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. స్టాటిక్ సర్వైవలెన్స్ టీమ్, వీడియో సర్వైవలెన్స్ టీమ్, వీడియో వ్యూయింగ్ టీమ్, ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్, ఎంసీసీ టీం, మైక్రో అబ్జర్వర్ తదితర టీముల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని అన్నారు. ఎస్పీ వివరిస్తూ జిల్లాలో తమిళనాడు అంతర్రాష్ట్ర సరిహద్దు ఉందని, అందులో 7 చెక్పోస్టుల ఏర్పాటు, అంతర్ జిల్లాల చెక్పోస్టుల ఏర్పాటుకు చర్యలు చేపట్టామని, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గుర్తింపుతో తగిన బందోబస్తుకు సంబంధించి కేంద్ర రాష్ట్ర బలగాల కొరకు ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. చెక్పోస్టులలో తనిఖీలు చేపడుతున్నామని సీఈఓకు వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డీఆర్ఓ పెంచల కిషోర్, ఎస్డీసీలు కోదండ రామిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ పావని, ఐసా, ప్రవీణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఫిబ్రవరి 17 నుండి 23వ తేదీ వరకు తెప్పోత్సవాలు జరగనున్నాయి. 7 రోజుల పాటు సాయంత్రం 6:30 నుండి రాత్రి 8 గంటల వరకు స్వామివారు దేవేరులతో కలిసి శ్రీ గోవిందరాజస్వామి పుష్కరిణిలో తెప్పలపై విహరిస్తారు. ఆ తరువాత ఆలయ మాడవీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహిస్తారు.
ఈ ఫిబ్రవరి 17న శ్రీ కోదండ రామస్వామివారు, 18న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ పార్థసారథి స్వామివారు, 19న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు, 20న ఆండాల అమ్మవారితో కలిసి శ్రీకృష్ణ స్వామివారు, 21, 22, 23వ తేదీలలో శ్రీ గోవిందరాజ స్వామివారు తెప్పలపై భక్తులకు కనువిందు చేయనున్నారు. చివరి రోజు తెప్పోత్సవం అనంతరం ఎదురు ఆంజనేయ స్వామివారి సన్నిధికి స్వామివారు వేంచేపు చేస్తారు. వార్తల్లో చిన్న విరామం. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తలోనికి తిరిగి స్వాగతం. తిరుపతిలో ఒకవైపు అభివృద్ధి, మరోవైపు ఆధ్యాత్మిక వాతావరణం వెల్లువిరిసేలా ముందుకెళ్తున్నదని టీటీడీ చైర్మన్, తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తిరుపతి ఇస్కాన్ రోడ్డును కలుపుతూ చెన్నారెడ్డి కాలనీ వైపు నుండి నిర్మించిన నూతన కనెక్టివిటీ రోడ్డును శనివారం టీటీడీ చైర్మన్, తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అతిథి సింగ్, డిప్యూటీ మేయర్లు భూమన అభినయ్ రెడ్డి, ముద్ర నారాయణ, తిరుపతి ఇస్కాన్ టెంపుల్ నిర్వాహకులు రేవతి రమణదాస్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, నేడు ప్రారంభిస్తున్న ఈ నూతన రహదారికి ఇస్కాన్ టెంపుల్స్ వ్యవస్థాపకులైన అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి ప్రభు పాదుల వారి పేరును ఈ మార్గానికి నామకరణం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. తిరుపతిలోని నూతన రహదారులకు మహనీయుల పేర్లను పెట్టడం వలన ఒక ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తుందన్నారు. రహదారి ప్రారంభోత్సవం అనంతరం చెన్నారెడ్డి కాలనీలో నిర్మిస్తున్న ఊటగుంటను భూమన కరుణాకర్ రెడ్డి పరిశీలిస్తూ, పురాతనమైన ఈ ఊటగుంట ఆనాడు తిరుమలకు వెళ్లే యాత్రికులకు త్రాగునీరు అందించేదని, అటు తర్వాత గాలిగోపురం దగ్గర, కాలిబాటలోని లక్ష్మీ నరసింహ ఆలయం దగ్గర ఉండే ఊటగుంటలు భక్తులకు త్రాగునీరు అందించేవని, ఈ మూడు పూర్తిగా పాడైపోవడంతో తిరిగి పునర్నిర్మిస్తున్నట్లు తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ నిధులతో చెన్నారెడ్డి కాలనీలో అతి సుందరంగా ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసేలా నిర్మిస్తున్న ఈ కుంటను ప్రారంభించిన తరువాత ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో నిర్వహణ బాధ్యతలు చేపడతామని తిరుపతి ఇస్కాన్ టెంపుల్ నిర్వాహకులు రేవతి రమణదాస్ ప్రకటించడాన్ని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అభినందించారు. డిప్యూటీ మేయర్, తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి మాట్లాడుతూ, అనేక సంవత్సరాలుగా చెన్నారెడ్డి కాలనీ, సింగాలగుంట, కనకభూషణం లేఅవుట్ ప్రజలు ఎదుర్కొంటున్న కనెక్టివిటీ రోడ్డు, ట్రాఫిక్ సమస్యలకు తెరదించుతూ ఈ నూతన రహదారిని నిర్మించడం జరిగిందన్నారు. తిరుపతి అభివృద్ధికి మరిన్ని మాస్టర్ ప్లాన్ రోడ్లను తీసుకురావడం జరుగుతుందని అన్నారు. రానున్న కాలంలో తిరుపతి నగరం మరింత అభివృద్ధి సాధించేలా మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పనులు చేపట్టడం జరుగుతోందని భూమన అభినయ్ రెడ్డి తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అతిథి సింగ్ మాట్లాడుతూ, 95 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి ప్రభు పాదుల మార్గం అందుబాటులోకి రావడం వలన ఒక మంచి కనెక్టివిటీ రహదారి ప్రజలకు ఉపయోగంలోకి వచ్చిందన్నారు. త్వరలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రామస్వామి వెంకటేశ్వర్లు, పునీత, వరికుంట్ల నారాయణ, మున్సిపల్ ఇంజనీర్ వెంకటరామిరెడ్డి, డిఈ విజయ్ కుమార్ రెడ్డి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చాలా సౌకర్యవంతంగా ఉండటం కోసమని ప్రభుపాదుల వారి పేరుతోటి ఈ రహదారికి నామకరణం చేయటం కూడా మేము చాలా ఆనందపడుతున్నాం. తిరుపతి ప్రజలందరూ కూడా సంతసిస్తున్నారు. చాలా అద్భుతంగా వచ్చింది ఈ రహదారి కూడాను. ఇది ప్రజలకందరికీ కూడా చాలా ఉపయోగపడబోతుంది. అలాగే ఇక్కడ 1400 సంవత్సరాలలో అంటే 14th century టైంలో నిర్మించబడ్డటువంటి బిగినింగ్ ఆఫ్ విజయనగర ఎంపరర్స్ కాలంలో ఇక్కడ నిర్మించినటువంటి ఒక మంచినీళ్ల కుంట. ఆ రోజులలో తిరుపతికి వెళ్లే వాళ్ళందరూ కూడా ఇక్కడ నీళ్లు తాగిని కొన్ని పట్టుకొని కాలి నడకన కొండకు వెళ్లేవాళ్ళు. ఆ రోజున కుళాయిలు, బావులు ఇలాంటివి లేవు కాబట్టి కొండ మీద అలిపేరి దాటిన తర్వాత గాలిగోపురంలో మరొక ఇలాంటి మంచినీళ్ల కుంట ఆ కాలంలో నిర్మింపబడ్డది. అక్కడ మళ్ళీ నీళ్లు తాగేంత వరకు నీళ్లు దొరికే అవకాశమే లేదు.
గోవిందనామ సంకీర్తనలతో తిరుపతి నగరం మారుమ్రోగింది. ప్రతి శనివారం స్థానిక రాయలసీమ రంగస్థలి కళాకారులు, స్థానిక భక్తులు గోవిందనామ సంకీర్తన చేస్తూ మాడవీధుల్లో సంచరిస్తూ భక్తి భావాన్ని పెంచారు. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో అడుగడుగునా భక్తిభావం కనపడుతుంది. నిత్య గోవిందనామ స్మరణ వినిపిస్తుంది. స్థానిక రాయలసీమ రంగస్థలి కళాకారులు ప్రతి శనివారం నగర సంకీర్తన చేయాలని సంకల్పించారు. ఈ క్రమంలో నేటి ఉదయం వేకువజామున స్నానం ఆచరించి గోవిందనామాలు ధరించి గోవిందనామ సంకీర్తనలు చేస్తూ గోవిందరాజస్వామి ఆలయ మాడవీధుల్లో మంగళ వాయిద్యాల నడుమ పర్యటించారు. ఈ సందర్భంగా కళాకారులు మాట్లాడుతూ ఎంతో పవిత్రమైన తిరుపతిలో భగవంతుని సంకీర్తన చేయడం లేదా భజన చేయడం ఎంతో పుణ్యాన్ని ఇస్తుందని అన్నారు. తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో పుట్టడం లేదా జీవించడం ఎన్నో జన్మల పుణ్యఫలమని పేర్కొన్నారు. భక్తులకు అన్నప్రసాదం విక్రాంత్ స్వామి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలం కళాకారులు గుండెల గోపీనాథ్ రెడ్డి, కెఎన్ రాజా, జేజిరెడ్డి, సుబ్రహ్మణ్యం, తిరుపాలాచారి, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నగరంలో గత 3 నెలలుగా నగర సంచారం చేస్తున్నాము. ఈ నగర సంచారంలో గరుడుగొమ్ము తీసుకొని పురవీధిలో ప్రదర్శన చేస్తే చాలా పవిత్రంగా పుణ్యఫలం కలుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రోగ్రాంలో వచ్చి పాల్గొని జయప్రదం చేస్తారని ప్రతి శనివారం 4:45 గోవిందరాజస్వామి ఆలయం ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామి గుడి వద్ద నుంచి ప్రారంభమవుతున్న ఉదయము ఈ భక్తిభావంతో ప్రతి భక్తులు కూడా వచ్చి పుర ప్రజలు వచ్చి జయప్రదం చేస్తారని ఈ ప్రజల సంకీర్తన మండలం ద్వారా మనవి చేసుకుంటున్నాం. నగర సంచారం చేస్తూ ఉన్నారు, కానీ దాన్ని చాలా కాలం నిలిపేసినాం. ప్రస్తుతం మనము తిరుపతి గుండాల గోపీనాథ్ ద్వారా నగర సంచారం ఒక 3 నెలలుగా ప్రచారం చేస్తున్నాం. ఈ నగర సంచారం గోవిందరాజు ఆంజనేయుల గుడి నుండి ప్రారంభమయ్యి 4 మాటలు వేలు తిరిగి ఆంజనేయుల గుడి వద్దకు వచ్చి అక్కడ ఒక అరగంట సేపు భజన చేసి పూర్తి చేస్తున్నాం. ఈ నగర సంచారం చేయడం వలన మన ఆరోగ్యానికిను మన వ్యాయామానికి చాలా ఉపయోగపడుతుంది. మనము తప్పటి తట్టు తాళాలు తట్టడం మన చెవులకి ఇంపుగా ఉంటుంది. మనం గొంతుతో పాడడం వల్ల మన మెదడు నరాలకు చాలా యోగాగా ఉంటుంది. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో అక్రమ మద్యం రవాణాపై చిత్తూరు పోలీసులు కన్నెర చేస్తున్నారు. శనివారం ఉదయం చిత్తూరు 2 టౌన్ పోలీసులకు అందిన సమాచారం మేరకు డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో సిఐ ఉలసయ్య సిబ్బంది చిత్తూరు నగరంలోని తేనెబండ రాజీవ్ నగర్ కాలనీ సమీపంలో నీవా నది ఏటివర ఆశ్రమం ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న సెల్వి నివాసం వద్ద దాడులు చేయగా 2,20,000 రూపాయల విలువగల కర్ణాటక మద్యంతో పాటు మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో నిందితుడు రాజాను అరెస్టు చేయగా మరో నిందితుడు జయశంకర్ అలియాస్ జ్యోతి పరారీలో ఉన్నారు. అక్రమ మద్యం కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన సిఐ ఉలసయ్య సిబ్బందిని చిత్తూరు డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి అభినందిస్తూ రివార్డులను అందజేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఎవరైనా అక్రమ మద్యం అమ్మకాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అక్రమ మద్యం అమ్మకాలు ఎవరైనా చేపడుతుంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో సిఐ ఉలసయ్య తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ గారు వారి యొక్క ఇన్ఫర్మేషన్ మేరకు ఈరోజు ఉదయం తెల్లవారుజామున మన 2 టౌన్ ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బందితో మన తేనెబండ రాజీవ్ నగర్ కాలనీలో ఒక అంటే నిర్మాణంలో ఉన్న ఇంటిలో నుండి ఈ కర్ణాటక ఎన్డీపీఎల్ లెక్క కర్ణాటక మద్యాన్ని భారీ మొత్తంలో సీజ్ చేసుకోవడం జరిగింది. ఇది అతన్ని వచ్చేసి అరెస్ట్ చేయడం వచ్చేసి సెల్వి అలియాస్ పన్నీర్ సెల్వి అతను ఇంటి దగ్గర ఉన్నాడు, అతన్ని పట్టుకున్నాము. అయితే మెయిన్ ఎవరైతే దీన్ని పరారీలో దీనికి కింగ్ పిన్ వచ్చేసి జయశంకర్ అలియాస్ జ్యోతి, ఇతడు పరారీలో ఉన్నాడు. ఇతన్ని కూడా కేసు నమోదు చేయడం జరిగింది. పట్టుబడిన సొత్తు వివరాలకు వెళ్తే ఈ బెంగళూరు బాండరీ మొత్తము 9 బాక్సులు, ఇవి 432 ఈ చాచెట్స్ అరాక్ చాచెట్స్ అవి టెట్రాప్యాక్స్ అవి సుమారు 77 లీటర్లు. తర్వాత బెంగళూరు రమ్ ఒకటి, ఇది ఒక 13 బాక్సులు, 624 ప్యాకెట్లు, సుమారుగా 112 లీటర్లు, దాదాపు 1 లక్ష, మొత్తం 22 బాక్సులు, దాదాపు 1,80,000 విలువ చేస్తుంది. టోటల్ 180 లీటర్ల మద్యము స్వాధీనం తీసుకోవడం జరిగింది. శ్రీకాళహస్తి స్వర్ణముఖి ఆనకట్ట ఆధునీకరణ 57 కోట్లతో చేపట్టే పనులకు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, ఎంపీ గురుమూర్తి భూమి పూజ చేశారు.
విజిల్ వేస్తే వాకిటి ముందు వాలే అధికారం చేతిలో ఉన్నా ఎందుకు విజిలేసి అభివృద్ధి చేయలేదు బొజ్జల సుధీర్ రెడ్డి అంటూ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బొజ్జల ఆస్తి తనకిస్తే తన ఆస్తి ఆయనకి ఇస్తానని, ఎవరి ఆస్తి ఎక్కువ ఉంటే ఆ ఆస్తిని ప్రజలకు పంచుదామంటూ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి బొజ్జల సుధీర్ రెడ్డికి సవాల్ విసిరారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎన్నికల ముందే రాజకీయ సెగలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి బొజ్జల కుటుంబాన్ని టార్గెట్ చేసుకుంటూ తీవ్ర ఆరోపణలు, వ్యంగ్యాస్త్రాలతో ఎద్దేవా చేస్తున్నారు. శ్రీకాళహస్తిలో శుక్రవారం సాయంత్రం స్వర్ణముఖి ఆనకట్ట ఆధునీకరణ పనులకు 53 కోట్లతో జపాన్ నిధులతో చేపట్టే పనులకు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, ఎంపీ గురుమూర్తి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో గతంలో 5-6 వేల కోట్ల రూపాయల పనులు మాత్రమే చేస్తే తాను ఈ 5 ఏళ్లలో 20,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు తీసుకొచ్చినట్లు వెల్లడించారు. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ 5 ఏళ్లలో కరోనాతో 2.5 ఏళ్లు పోతే మిగిలిన 2.5 ఏళ్లలో 100 కోట్ల అభివృద్ధి పనులు చేశానని, తాత తండ్రి బొజ్జల సుధీర్ రెడ్డి కుటుంబం మొత్తం 30 ఏళ్లు కాళహస్తిలో ఎందుకు అభివృద్ధి చేయలేదని సూటిగా ప్రశ్నించారు. ఇరిగేషన్ మినిస్టర్గా స్వర్ణముఖి నదిపై డ్యాం ఎందుకు నిర్మించలేదు, స్వర్ణముఖి బ్యూటిఫికేషన్ ఎందుకు చేయలేదు, చెరువులు ఎందుకు బాగు చేయలేదు, రింగ్ రోడ్లు ఎందుకు తీసుకురాలేదు, మీరు అభివృద్ధి చేసి ఉంటే నేడు నేను చేసే పని ఉండేదా అంటూ ప్రశ్నించారు. తండ్రి మంత్రి పదవి పోవడానికి బొజ్జల సుధీర్ రెడ్డి పుష్ప అవతారమే కారణం కాదా అంటూ నిలదీశారు. బొజ్జల సుధీర్ రెడ్డి పుష్ప 3 ట్రైలర్ వేస్తున్నారని, ఎర్రచందన స్మగ్లర్ వీరప్పన్ గెలిస్తే రాష్ట్రం ఏమైపోతుందో అలాంటి ప్రజాప్రతినిధి మనకు కావాలా అంటూ కాళహస్తి ప్రజలు ఆలోచించాలన్నారు. ఎన్నికల ముందు చెత్త పోతుందని, నేను ఏకగ్రీవం చేసిన వారు వెళ్ళిపోతే ఇంకా 100 మంది తన వెనక్కున్నారంటూ ఎన్నికల ముందే చెత్త వెళ్లిపోవడం మంచిదేనని అన్నారు. బొజ్జల సుధీర్ రెడ్డి తన ఆస్తి ప్రజల సమక్షంలో తనకిస్తే తన ఆస్తి ఆయనకు ఇస్తానని, ఎవరి ఆస్తి ఎక్కువ ఉంటే ఆ మొత్తాన్ని ప్రజలకు పంపిణీ చేద్దామని మధుసూదన్ రెడ్డి సవాల్ విసిరారు. అభివృద్ధి అంటే మధుసూదన్ రెడ్డి అంటే కాళహస్తి అని కేవలం 2.5 ఏళ్లలోనే గత 30 ఏళ్లలో బొజ్జల కుటుంబం చేయలేని అభివృద్ధి పట్టణంలోనూ పల్లెల్లోనూ చేసిన తనను మరోసారి ప్రజలు ఆశీర్వదించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అంజూర్ తారక శ్రీనివాసులు, ఇరిగేషన్ శాఖ ఈ మదన్ గోపాల్, జడ్పీటీసీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా కాళహస్తి టెంపుల్ వచ్చిన యాత్రికులకు కూడా స్నానం చేసి లోపలికి పోయేదానికి ఒక ఘాట్ లాగా ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా ఇక్కడ టూరిజం ప్లేస్ బోట్లు కూడా రెడీ చేస్తున్నాం. అదేవిధంగా రోప్వే కూడా ఎంపీ గారితో మాట్లాడినాం, రోప్వే కూడా రెడీ చేస్తాము. ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి దాదాపు రేణుగుండ దాకా ఇంత సస్యశ్యామలు అయిపోతారు రైతులంతా కూడా. ఇది పెద్ద కార్యక్రమం. ఎప్పుడో డ్యాములు పాలన నాగార్జున సాగర్ కట్టారు, పాలాంజేడిది కట్టారని చెప్పుకుంటారు. వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం చేసిన దానికి జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా రాష్ట్ర నాయకులు పెద్దిరెడ్డి గారికి, అదేవిధంగా మిథున్ రెడ్డి గారికి, గురుమూర్తి గారికి, ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రోగ్రాంకి, ఎందుకంటే అందరిని పెద్దవాళ్ళు పిలుచుండాలి కాకపోతే టైం లేదు కాబట్టి కోడ్ వస్తుందని గబగబా అన్నీ ఓపెన్ చేయడం జరిగింది. కాబట్టి ఇదన్నీ కూడా ఇది చరిత్ర. కాళహస్తి ప్రజలు ముందు 30 సంవత్సరాలు ఎలా ఉందో ఈ 3 సంవత్సరాలు ఎలా ఉందో కూడా చూస్తున్నారు. అన్ని బ్యూటిఫికేషన్ కావచ్చు, 7 to 7 రోడ్ రెడీ అవుతున్నది. శ్మశానం కూడా త్వరలోనే రెడీ అయిపోయి ఈ కార్యక్రమం ముగిస్తామని చెప్పి తెలియజేస్తే, ప్రజలకి డెవలప్మెంట్ కావాలంటే మదన్న కావాలి. ఇది అందుబాటులోకి వస్తే ఇటు కాళహస్తి పట్టణం పర్యాటకంగాను, అలాగే ఎప్పటికీ 365 days నీటి ఎద్దడి లేకుండా పట్టణ ప్రజలందరికీ ఈ డ్యామ్ ఎంతో అనుకూలంగా ఉంటుందని సవినయంగా విన్నవించుకుంటున్నాం. దీంతో స్వర్ణముఖి ఆనకట్ట 7 కోట్ల రూపాయలతో సుందరీకరణ చేపట్టబోతుంది. అలాగే శ్రీకాళహేశ్వర టెంపుల్ నుంచి, అలాగే 7 to 7 రోడ్డుకు సంబంధించి కూడా ఆయన పోరాటం దగ్గరుండి నేను చూసిన వ్యక్తిని. అవి కూడా గవర్నమెంట్ ఆమోదం పొందింది, ఉత్తర్వులు వెలువడ్డాయి. సో ఇది కూడా త్వరలో పనులు స్టార్ట్ అవుతాయి. ఈ ఓవరాల్ డెవలప్మెంట్ చూస్తే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గారు ఆయన ఏ విధంగా కష్టపడ్డారు అనేది మీకు ఒక 2-3 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా కాళహస్తి
శ్రీకాళహస్తీశ్వరుని బీహార్లోని జుమై ఎంపీ చిరాగ్ పాస్వాన్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వీరికి శ్రీకాళహస్తి దేవస్థానం అధికారులు దక్షిణ గాలిగోపురం వద్ద సాదర స్వాగతం పలికారు. అనంతరం ఎంపీ చిరాగ్ పాస్వాన్ తమ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక 5,000 రూపాయల రాహుకేతు సర్పదోష నివారణ పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకోగా గురుదక్షిణామూర్తి సన్నిధి వద్ద ఎంపీ చిరాగ్ పాస్వాన్ మరియు వారి కుటుంబ సభ్యులకు ఆలయ వేద పండితులు ఆశీర్వాదమిచ్చి స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు అందజేశారు. And after coming here, definitely my family feel very blessed, and I hope that this year, not only for me, my family, but for the whole country, it should be a happier year, a year of fulfilling all the wishes of each and every Indian. So I come here with this hope that every Indian, every citizen of my country should stay happy and healthy. मैं यहाँ पे बस अपने परिवार का एक लंबे समय से हम लोगों का सपना रहा था, और ये इच्छा शक्ति हमारे प्रधानमंत्री में ही हो सकती थी कि राम लला को जिस तरीके से उन्होंने उनकी प्राण प्रतिष्ठा की. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయంలో తిరుచి వాహన సేవ నేత్రపర్వంగా నిర్వహించారు. జ్ఞానరూపిణి మంగళ స్వరూపిణి జ్ఞానప్రసూనాంబ దివ్యమంగళకర స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు. ప్రాకారోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞానప్రసూనాంబికాదేవి తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తికి విశేష దివ్యాలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువుదీర్చి ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు. మంగళ వాయిద్యాలు భక్తుల శివనామ స్మరణల నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు. ఆలయ ఆవరణలోని రాతి ధ్వజ స్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్యాలు నీరాజనాలు సమర్పించారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో శనీశ్వర స్వామి వారి అభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర స్వామి వారి అభిషేక సేవలో పాల్గొని శనీశ్వర స్వామి వారి అనుగ్రహం కోసం ప్రార్థించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీకాళహస్తి ఆలయంలో శనివారం శనీశ్వర స్వామి వారి అభిషేక సేవ వేదోక్తంగా జరిపారు. ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు జరిపి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రోచ్చారణల నడుమ అభిషేకాలు నిర్వహించి తైలంతో విశేష అభిషేకాలు జరిపారు. అనంతరం స్వామివారికి దివ్యాలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర స్వామి వారికి సంప్రదాయ పద్ధతిలో ప్రదక్షిణలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఉద్యోగ ఉపాధ్యాయులు తమ న్యాయమైన సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి ఏపీజేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా పంచాయతీరాజ్ ప్రధాన కార్యదర్శి ఎన్జీఓ శ్రీకాళహస్తి తాలూకా అధ్యక్షులు చెంచురత్నం ఆధ్వర్యంలో శ్రీకాళహస్తిలో ఎంఆర్ఓ కార్యాలయం వద్ద నిరసన ధర్నా కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం తమ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లంటూ శ్రీకాళహస్తి తహసీల్దార్ కార్యాలయంలోని సిబ్బందికి వినతి పత్రం అందజేశారు. జిల్లా పంచాయతీరాజ్ ప్రధాన కార్యదర్శి ఎన్జీఓ చెంచురత్నం మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలకు సంబంధించి గత 5 ఏళ్లుగా ఎటువంటి పరిష్కారమూ లేదన్నారు. ముఖ్యంగా డిఏ బకాయిలు పేరుకుపోతున్నా దీనిపై ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. ఈ నేపథ్యంలోనే అన్ని వర్గాల ఉద్యోగులు దీనిపై ఉద్యమం చేయడానికి సన్నద్ధమైనట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం వెంటనే తమ సమస్యలు పరిష్కరించకపోతే ఫిబ్రవరి 20న కలెక్టరేట్ల వద్ద ధర్నా చేస్తామన్నారు. 21 నుంచి 24వ తేదీ వరకు అన్ని జిల్లాల్లో పర్యటించి ఉద్యోగులను సమాయత్తం చేస్తామన్నారు. 27న జరిగే చలో విజయవాడ నిర్వహించి ఉద్యోగుల సత్తా చూపిస్తామన్నారు. వారి వారి కుటుంబ అవసరాలకు సరెండర్ లీవ్ పెట్టుకుంటారు. 3 సంవత్సరాలు అయిపోయింది సరెండర్ లీవ్, 1 సంవత్సరం కూడా ఇంతవరకు రాలా, అకౌంట్లో పడలా. ఆ డబ్బు ఏమైందో తెలియదు. మరి పిఆర్సీ గత ప్రభుత్వంలో ఇచ్చిన దానికంటే కూడా కోత కోసి హెచ్ఆర్ఏలో కూడా కోత కోసి మీకు ఎక్కువ ఇచ్చేసామన్నారు. అది ప్రభుత్వానికి అర్థం అవ్వాలా, ఇచ్చినటువంటి ఐఏఎస్ ఆఫీసులకు అర్థం కావాలా, ఉద్యోగులకు అర్థం అవుతున్నది మాత్రం అర్థమైంది, పెన్షనర్లకు అర్థమైంది. మరి ఈ పిఆర్సీలు అయినా కూడా పిఆర్సీ గడువు అయిపోయినా కూడా 12వ పిఆర్సీ ఇంతవరకు కనీసం ఐఆర్ ఇస్తారని అనుకుంటే ఆ ఐఆర్ కూడా లేదు. కానీ మేమేమిరంటే ఉద్యోగ సంఘాలు ఏపీజేఏసీ తరఫున ప్రభుత్వానికి విన్నవించేది ఒకటే, మా యొక్క సిపిఎస్ రద్దు విధానాన్ని అమలుపరచాలి. శ్రీకాళహస్తిలో తమ డిమాండ్ల సాధన కోసం నిరసన ధర్నా చేస్తున్న ఉద్యోగులకు తెలుగుదేశం పార్టీ సంఘీభావం ప్రకటించింది. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఉద్యోగుల డిమాండ్లను పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించి అమలు చేయాలని, లేకుంటే కోర్టుకు వెళ్లే విధంగా వ్యవస్థ ఉండాలని బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు. శ్రీకాళహస్తి తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహిస్తున్న ప్రభుత్వోద్యోగుల ధర్నా వద్దకు తెలుగుదేశం పార్టీ నాయకులు విచ్చేసి మద్దతు ప్రకటించారు. ఎంఆర్ఓ ఆఫీస్ బయట మరి ఎండ కూర్చొని వాళ్ళు ధర్నా చేసే పరిస్థితి వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తుంది అనేది మనందరం ఒకసారి చేయాలి. ఎందుకంటే అన్ని జేఏసీ సంఘాలు కలిసి ఈరోజు శ్రీకాళహస్తిలో ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర మన అన్ని 6 వర్గాల పార్టీలు కూడా రావడం జరిగింది. దీంట్లో భాగంగా మరి వారి డిమాండ్స్
వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేసి పడేస్తా అన్నాడు. 5 సంవత్సరాలు అయిందన్నా, ఏమైందన్నా సిపిఎస్ రద్దు? మీరు సంపాదించే సంపాదనలో ఈ సిపిఎస్ రద్దు అనేది పెద్ద సబ్జెక్ట్ కాదు. దయచేసి పేదవాళ్ళకి, వీళ్ళ కష్టపడే ఎంప్లాయీస్ కి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ సిపిఎస్ రద్దు కనీసం ఇంకొక 50 రోజులు ఎలక్షన్స్ ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.